కూటమి విజయభేరి తర్వాత ఏపీలో మంత్రి పదవులను అనౌన్స్ చేశారు. అయితే మొత్తం 24 మంత్రి పదవులు అనౌన్స్ చేయగా అందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించి 20 మందికి మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. అలాగే జనసేన పార్టీకి సంబంధించి 3 మంత్రి పదవులు ఇచ్చారు. అలాగే బీజేపీ పార్టీకి సంబంధించి 1 మంత్రి పదవి దక్కింది. అయితే మనం ఇక వివరాల్లోకి వెళితే టీడీపీకి సంబంధించి వంగలపూడి అనిత గారికి హోంశాఖ మంత్రిని కేటాయించారు. ఇక నారా లోకేష్ గారికి ఐటీ, హెచ్ఆర్డి, ఆర్టీజీ శాఖలను కేటాయించారు. ఇక కొల్లు రవీంద్ర గారికి ఎక్సైజ్ అండ్ మైన్స్ శాఖని కేటాయించారు. అలాగే అచ్చెన్నాయుడు టీడీపీకి సంబంధించి ఆయనకు వ్యవసాయ పశు సంవర్ధన శాఖను కేటాయించారు. నారాయణ గారికి మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖను ఇచ్చారు. ఇక నిమ్మల నాయుడు గారికి టీడీపీకి సంబంధించి జలవనరుల శాఖ ఇచ్చారు. అలాగే టీడీపీకి సంబంధించిన ఆనం రామనారాయణ రెడ్డి గారికి దేవాదాయ శాఖ ఇచ్చారు. టీడీపీకి సంబంధించిన ఎన్ఎండి ఫరూక్ వారికి మైనారిటీ న్యాయ శాఖను కేటాయించారు. ఇక టీజీ భరత్ టీడీపీకి సంబంధించి పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖను ఇచ్చారు. ఇక టీడీపీకి సంబంధించి పార్థసారథి గారికి హౌసింగ్ అండ్ ఐఎన్పిఆర్ శాఖను ఇవ్వడం జరిగింది. అలాగే టీడీపీకి సంబంధించి డోలా బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమ శాఖను కేటాయించారు. ఇక గొట్టిపాటి రవికుమార్ టీడీపీకి సంబంధించి విద్యుత్ శాఖను ఇచ్చారు. అలాగే పయ్యావుల కేశవ్ టీడీపీకి సంబంధించి ఆర్థిక శాఖను ఇవ్వడం జరిగింది. అనగాని సత్యప్రసాద్ వీరికి టీడీపీకి సంబంధించి రెవెన్యూ శాఖను కేటాయించారు. అలాగే టీడీపీకి సంబంధించినటువంటి గుమ్మడి సంధ్యారాణి గారికి మహిళా శిశు సంక్షేమ శాఖను కేటాయించారు. అలాగే బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీకి సంబంధించి రోడ్లు, భవనాల శాఖను కేటాయించారు. ఇక ఎస్ సవిత టీడీపీకి సంబంధించి బీసీ సంక్షేమ శాఖ, టెక్స్టైల్ శాఖను కేటాయించారు. ఇక వాసంశెట్టి సుభాష్ టీడీపీకి సంబంధించి కార్మిక శాఖను ఇచ్చారు. అలాగే రామ్ ప్రసాద్ రెడ్డి టీడీపీకి సంబంధించి రవాణా, యువజన, క్రీడల శాఖలను కేటాయించారు. ఇక టీడీపీకి సంబంధించిన కొండపల్లి శ్రీనివాస్కు ఎంఎస్ఎంఈ, ఎన్ఆర్ఐ సంబంధాల శాఖను కేటాయించారు. టీడీపీకి సంబంధించి 20 మంది నాయకులకు ఈ మంత్రి పదవులు రాగా జనసేన పార్టీకి సంబంధించి 3 మంత్రి పదవులు కేటాయించారు. అందులో పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను కేటాయించారు. ఇక నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీకి సంబంధించి వారికి పౌర సరఫరాల శాఖను కేటాయించారు. అలాగే కందుల దుర్గేష్కి జనసేనకు సంబంధించి పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించారు. ఇక చివరిగా బీజేపీకి సంబంధించి సత్యకుమార్ యాదవ్కి వైద్య, ఆరోగ్య శాఖలను కేటాయించడం జరిగింది.